బాలులతో సమానంగా బాలికల విద్యకు తల్లిదండ్రులు ప్రాముఖ్యత ఇవ్వాలని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ వారు స్కాలర్షిప్లను అందించారు. తెలుగు రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతంలో 9వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 3,000 రూపాయల నగదును ఇస్తున్నట్లు కోరమాండల్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కర్నూలు జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ప్రోత్సాహకాలను అందించారు. కార్యక్రమంలో ఎస్పీ రవికృష్ణతో పాటు వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరరావు, కోరమండల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు కోరమండల్ వాళ్ళు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఒక 50 ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 9వ తరగతి చదువుతున్న అమ్మాయిలకి స్కాలర్షిప్ ప్రకటించారు. భవిష్యత్తులో కూడా బాలికల విద్య కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్రత్యేకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తారు. నేడు మన వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యను గుర్తించి బాలికలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాన్ని మొదలుపెట్టారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడినటువంటి 15 జిల్లాలను ఎంపిక చేసుకోవటం, ఆ జిల్లాల్లో మన కర్నూలు జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఎస్పీ రవికృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించి చేయటం మాకెంతో సంతోషంగా ఉంది.